Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. ఒడిశాలో 3 రైళ్లు ఢీకొట్టిన ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ ఘోర ప్రమాదంలో మృతి చెందిన వారిని గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. మృతుల సంఖ్య వందల్లో ఉండడం, శరీరాలు ఛిద్రం కావడంతో మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. ఇప్పటి వరకు 57 మంది ఆచూకీ కనిపెట్టినట్లు అధికారులు తెలిపారు. స్థానిక ఆసుపత్రుల్లో గుట్టలుగా శవాలున్నాయి. పెద్ద సంఖ్యలో మృతదేహాలు ఉండడంతో వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టలేని పరిస్థితులున్నాయి. దీంతో డెడ్ బాడీస్ కుళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. శరీరం ముక్కలు కావడంతో చనిపోయిన వారు ఎవరు అని గుర్తుపట్టడం సంక్లిష్టంగా మారింది. మరోవైపు తమ వారు ఏమయ్యారు, అసలు బతికున్నారా లేదా అనే ఆందోళనతో కొంతమంది ప్రయాణికుల బంధువులు చేస్తున్న రోదనలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఆసుపత్రులకు చేరుకున్నప్పటికీ అన్ని మృతదేహాల్లో తమ వారెవరో తెలియక బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కోరమాండల్లో 482 మంది తెలుగు వ్యక్తులు ప్రయాణించగా వారిలో 267 మంది క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో 113 మంది ప్రయాణికులు ఆచూకీ దొరకడం లేదని చెప్పారు. యశ్వంత్పుర ఎక్స్ప్రెస్ లో ప్రయాణించిన 28 మంది ఏపీ ప్రయాణికుల ఆచూకీ కూడా ఇంకా లభించలేదు. ప్రమాద స్థలంలోనూ మృతుల శరీర భాగాలు చెల్లాచెదురై ప్రయాణికుల బ్యాగులు, దుస్తులు, షూస్ రక్తపు మరకలతో ఘటనా స్థలి భీతావహంగా కనిపిస్తోంది.